మీకు తమ్నెల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ రోజు ఆటో ఎక్స్పో కోసం మనం అయితే సూలూరుపేట నుంచి హైదరాబాద్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసేదానికి విజ్ఞాన్ కాలేజ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్స్పోలో ఏమేం చేయాలో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఏం తెలియదు కాబట్టి మనం కూడా వస్తున్నాడు ఈ రోజు ఆటో ఎక్స్పోకి. స్టార్ట్ చేయబోతున్నాము గాయ్స్. ఇంకా మాకు కాలేజ్ వచ్చి 20 కిలోమీటర్స్ ఉంది. బాయ్ మొత్తం నాకు సుమంత్ బాయ్ తీసుకుంటున్నాను అనమాట. తీసుకొచ్చి మరి ఖర్చులు తీసుకుంటున్నారు సుమంత్ బాయ్. వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో హే గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఆల్మోస్ట్ మీకు తమ్నెల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ రోజు అయితే నేను ఫస్ట్ టైం అయితే ఆటో ఎక్స్పోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ ఆటో ఎక్స్పో కోసం మనం అయితే సూలూరుపేట నుంచి హైదరాబాద్ కి అయితే వచ్చామన్నమాట. దాదాపు ఒక 700 కిలోమీటర్స్ అయితే రావచ్చు. అంటే మా ఊరు నుంచి నేను వచ్చిన దగ్గరికి. నేనైతే ఈ రోజు ఆటో ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసేదానికి విజ్ఞాన్ కాలేజ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. అదే విఎన్జిటి కాలేజ్ హైదరాబాద్ అనమాట. నేనైతే చాలా ఎక్సైట్ గా ఉన్నాను. ఎందుకంటే ఇదైతే నా లైఫ్ లో ఫస్ట్ ఆటో ఎక్స్పో అనమాట. ఇంకా నాకు ఆటో ఎక్స్పోలో ఏమేం చేయాలో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఏం తెలియదు కాబట్టి మా ఫ్రెండ్ కాల్ చేసి కనుక్కున్నాను అనమాట. అతను కూడా వస్తున్నాడు ఈ రోజు ఆటో ఎక్స్పోకి. ఇంకా మా ఫ్రెండ్ దగ్గర ఉన్న బైక్ కూడా కవాస్కి Z9 2025 మోడల్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఆటో ఎక్స్పోకి అయితే స్టార్ట్ అయిపోదాము. సో ఫైనల్ గా మనం అయితే బయలుదేరేసాం అనమాట. మనం Z9 అయితే కోల్డ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకా మనతో పాటు సుమంత్ బాయ్, శ్రీధర్, రాకుత్ బాయ్ వస్తున్నారు వాళ్ళ ఎంపీలో. సో హే గైస్, ఫైనల్గా మేమైతే ఒక సందులు గిన్నెలు చేసుకొని అక్కడ వీడియో అయితే రికార్డింగ్ చేసుకోలేదు. మెయిన్ రోడ్కి వచ్చి వీడియో రికార్డింగ్ చేసుకుందాం అనుకొని వెయిటింగ్. ఇప్పుడు దాకా అయితే సందులు గిన్నెలో పడి మా రాజు బయట తీసుకొచ్చారు మమ్మల్ని. మేమైతే ఇప్పుడు వచ్చేసి ఎస్ఆర్ నగర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మాకు దాదాపు ఒక 35 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంకా ఎలానో తెలియదు, పోవాలా, మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అప్పుడు. గాయస్ ఇంకా మాకు కాలేజ్ వచ్చి 20 కిలోమీటర్స్ ఉంది. మాకు రూట్స్ అర్థం కాదు, మ్యాప్స్ కూడా వర్క్ అవ్వట్లేదు. ఇదే పట్టిస్తావా? ఇది కూడా పట్టిస్తావా? బాయ్ మొత్తం నాకు సుమంత్ బాయ్ తీసుకుంటున్నాను అనమాట. రిటర్న్లో చూసుకున్నాం. సుమంత్ బాయ్ నాకు మొత్తం పట్టిస్తున్నాడు. పెట్రోల్ మొత్తం హైదరాబాద్ తీసుకొచ్చి మరి ఖర్చులు తీసుకుంటున్నాడు సుమంత్ బాయ్. సో మేము కూడా ఫైనల్గా రామకృష్ణ దగ్గరికి వచ్చేసాము. నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట ఈ ఆల్ఫా ఎక్స్పోకి అలాంటి అనుకోవడం అంతా. నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను. ఎందుకంటే ఎలా జరుగుతుంది నాకు తెలియదు. వచ్చింది ఇప్పుడు నేను చూడలేదు, ఎలా జరుగుతుందని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం అనమాట లైఫ్ ఎక్స్పీరియన్స్. ప్లస్ మా ఫ్రెండ్ నేను వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ హైదరాబాద్ ట్రెండింగ్లో ఉన్న వైభవ్ బ్రో కూడా వస్తున్నాడు అనమాట. వైభవ్ 006 అనమాట. నాది ఎలా 06 మా బ్రోది 006. నాకు Z9 కొనక నుంచి నాకు కొంచెం క్లోజెస్ట్ వైభవ్ బ్రో అనమాట. సో మేమైతే ఇంకొక 10 కిలోమీటర్స్ అయితే ఉంది మాకు విజ్ఞాన్ కాలేజ్కి. ఎక్కడున్నావు? సో మాకు ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఉంది విజ్ఞాన్ కాలేజ్ విఎన్జిటి. సో ఫైనల్గా అయితే సుమంత్ అయితే డ్రైవింగ్ చేసుకున్నాడు. ఆప్కి డాగ్లర్. ఇప్పుడు మా డాగ్లర్ పై ఆడైతే మనకి కొన్ని స్టంట్లు అయితే చేస్తూ పోతాడు. ఈ కాలేజీ అడవిలో చెప్తున్నారు. కొండమిటి మధ్యలో అంతా ఓపిక అంత దూరం డ్రైవింగ్ స్టూడెంట్స్ అలా అర్థం చదువుకున్నారు. సో ఫైనల్గా ఇంకా ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. కానీ కాలేజ్ వచ్చేసి కొండ మీద కట్టినాడు అనమాట. అది కాలేజ్ రైమిస్తుందో లేదు మీకు తెలీదు. అదనమాట కాలేజ్. అది ఎట్ట కట్టారు నాకు అర్థం అట్లా బాహువులు ఊహించుకొని కట్టినారా ఆ టీమ్ని. పాపు స్టూడెంట్స్ ఇంటికి పోవాలంటే డైలీ కాలేజీకి వచ్చేదానికి టైం అయిపోద్ది అనుకుంటా. అందుకే 7 గంటలకు 6 గంటలకు బయలుదేరి వస్తుంది. సో ఫైనల్గా మనం అయితే విజ్ఞాన్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. అదే ఇదే ఎంట్రన్స్ అనమాట.
ఫస్ట్ ఎంట్రన్స్. పోను ఇంకా ఎన్ని ఎంట్రన్స్ ఉన్నాయో తెలియదు. బాహుబలిని టీమ్ ఊహించుకుని కట్టేస్తున్నాడు మహేష్మతి ఊపిరి పీల్చుతో. సో ఫైనల్గా ఏదైతే ఆటో ఎక్స్పోకి ఎంట్రీ అయితే చూస్తున్నాము. సో వీడియో ఇంతతో అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. దేనివల్ల అంటే వీడియో అయితే చాలా లాగ్ అయిపోతుంది. నెక్స్ట్ పార్ట్ అయితే పోస్ట్ చేయాలనుకున్నాను. దాంట్లో అయితే క్రేజీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ ఆటో ఎక్స్పోని 2 పార్ట్స్ గా అయితే డివైడ్ చేస్తున్నాను. పార్ట్ 1 అయితే ఇది అనమాట. పార్ట్ 2 అయితే రేపు ఎల్లుండి అయితే పోస్ట్ చేస్తాను. పార్ట్ 2 లో అయితే క్రేజీ వీడియోస్ ఉన్నాయి. పార్ట్ 2 చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. సో అదనమాట మ్యాటర్. ఓకే, బై బై డార్లింగ్స్.